సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈసారి గ్రహణం పట్టేది సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో పడుతుంది. కాబట్టి దీని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మరి మిగతా గ్రహాలు సప్తమంలో కుజరాహువులు, అష్టమంలో శని శుక్రుడు కలిసి ఉంటూ 14వ తేదీ రవి కలవడము, లాభస్థానంలో గురువు యొక్క స్థితి, వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా సింహంలో మీకు ఎప్పుడైతే గ్రహణం పడుతుందో, ఇది గ్రహణం లగ్నంలో పడుతూ సప్తమంలో ఒక 15 రోజుల క్రితం కూడా గ్రహణం పట్టింది. కాబట్టి దీనికి సంబంధించిన ఫలితాలు ఇవన్నీ కూడా చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ లగ్న సప్తమాలు గ్రహణాలతో నిండున్నాయి. కాబట్టి ఒకటి పర్సనల్గా తీసుకుంటే ఈ జాతకుడు కొంచెం తెలియని చిన్న మనస్పర్ధకు గురవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే చంద్రకేతువులు కలిసి ఉంటారో, ఈ చంద్రకేతువుల యొక్క కలయిక మూలంగా కూడా కొంత విరక్తి, వైరాగ్యము, ఆధ్యాత్మిక చింతన, ఒక డిప్రెషన్లోకి వెళ్ళడము, ఒక స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళడము అలాంటివి కూడా ఇస్తుంది ఇక్కడ. కాకపోతే సప్తమంలో కూడా గ్రహణం ఏర్పడింది కాబట్టి వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధన సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది. కొత్త అప్పులు లభిస్తాయి అప్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త అతివేగం అనేటువంటిది పనికిరాదు. మరియు అదేవిధంగా 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు, ఈ 4వ స్థానాధిపతి 4th లార్డ్ అంటుంటాం. సో ఇతను వెళ్ళి కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, అంటే రాహుతో కలిసి సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. మరియు దీంతో పాటు ఇక్కడ దశమాధిపతి, అంటే సప్తమాధి దశమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి మీ జీవిత భాగస్వామి తన యొక్క కెరీర్ విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ పడతారు. అలాగే మీరు ఎక్కువగా కాలభైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, సామాజిక సంబంధించిన విషయాల్లోని నిర్ణయం తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి. బట్ మీరేంటంటే అష్టమ శని ప్రభావం, కొంత శుక్రుడు రావడం వల్ల కొంత దాని ప్రభావం తగ్గుతుంది. కాకపోతే శుక్రుడు వచ్చి అష్టమ స్థానంలో ఉండి శుక్రశనులు ఇద్దరు కూడా ధనభావాన్ని చూస్తున్నందుకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది, ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ కెరియర్ సంబంధించిన విషయంలో కూడా మార్పులు చూపిస్తున్నాయి. ఉద్యోగ సంబంధించిన విషయంలో వ్యాపారస్తులకు ఖచ్చితంగా లాభం అనేటువంటిది ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. తద్వారా ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు గతంలో ఈ ఫలానా చేయాలి చేయలేకపోతున్నామని బాధపడుతుంటారో వాటన్నిటికీ కూడా ఈ అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా మీకు గ్రహణ సమయంలో మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి, ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము, 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వండి ముఖ్యంగా. మరియు దీంతోపాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడ్డం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే
ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్లో. అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది, రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి, మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు, మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి, నాకు గృహం కొనుక్కోవాలని ఉంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా, లేదా లలితాసహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి మాకు గృహ సంబంధించిన అంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదు అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి, అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు, పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి, బహుశా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం. అంటే కొన్ని లక్షలు చేస్తున్నా అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు. కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది, లేదా అపరకు పేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి. మంత్రం చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలాగే మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.